ఇట్లా అన్ని ఐటమ్స్ ఇక్కడ అయితే రెడీ ఉన్నాయి. ఇది బెంగళూరు నుంచి తెచ్చారంట. గాయస్ ఇప్పుడు మనం రగడు దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ రగడు దగ్గరలో ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. ఇక్కడ చాలా డెవలపింగ్ చేశారు మన సిరిసిల్లలో. ఇక్కడ మనం చూపించి మనం వెమ్లాడికి వెళ్ళిపోదాం. వెమ్లాడలో ఆదియోగి విగ్రహాన్ని అండ్ నాంపల్లిలో ఏరోప్లేన్ కూడా స్టార్ట్ చేశారంట. అవన్నీ చూపిస్తాను. ఇక్కడ కన్స్ట్రక్షన్ చాలా అంటే చాలా బాగా చేశారు. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఎంత వాటర్ పైకి వెళ్ళి వస్తుంది. ఎంత చేనేత విగ్రహం సంబంధించింది. మన సిరిసిల్లలో చేనేత విగ్రహం అంటే ఫేమస్ కాబట్టి చేనేతలు ఉన్న కార్మికుల కోసం ఇక్కడ విగ్రహం కట్టారు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ అగ్రహారం, ఇక్కడ ఫోక్ సాంగ్ కూడా జరుగుతాయి. ఇక్కడ ఫేమస్ టెంపుల్ అగ్రహారం. ఇటు నుంచి ఇటు వెమ్లాడకి వెళ్ళొచ్చు అండ్ రైట్ సైడ్ లో కరీంనగర్కి వెళ్ళొచ్చు. పెద్ద ఫోక్ సాంగ్ కూడా ఇక్కడ చూడండి ఎంత బాగా కట్టారు. సిరిసిల్ల నుంచి మన స్ట్రైట్ వెళ్తే రూట్ లో దారిలోనే ఉంటుంది అగ్రహారం. గైస్ హనుమంతుడి వెళ్తే ఇక్కడ గోడ కడుతున్నారు లెఫ్ట్ సైడ్ లో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నాంపల్లి కమ్మ అనేది మనం గుట్టపైకి ఎక్కాలి. ఇక్కడ ఎంట్రెన్స్ టికెట్ 5 రూపీస్ ఏమో ఉంటుంది. ఇదంతా జంగల్ ఏరియా. ఇది గుట్ట పైనే రోడ్డు కట్టారు. పైన పెద్ద టెంపుల్ ఉంటుంది, నరసింహస్వామి టెంపుల్ అండ్ పెద్ద నాగంపాము ఉంటుంది. మనం ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ చూడండి ఎంత నీట్గా అరకులో ఎలా ఉంటుందో అక్కడ ఇలా ఉంటుంది. ఎంత ట్రెక్కింగ్ ఉంటుందో. ఇది ఆంధ్ర సైడ్ అరకు అలా ఎలా ఉంటుందో ఇక్కడ అలా ఉంటుంది. చాలా అంటే చాలా షూటింగ్ స్పాట్ ఇది అంతా. పాము లోపలికి వెళ్ళే ముందు పాము దగ్గరికి వెళ్దాం. వచ్చేసేయండి. ఇదంతా షార్ట్ కట్, ఎవరు తెలియదు. గుట్టలోకి వెళ్ళాలి. గుట్ట లోపలికి ఉంటుంది కానీ జాగ్రత్త వెళ్ళాలి. ఇక్కడ మొత్తం చాలా అంటే చాలా రిస్క్ ఉంటుంది. పాములు ఇట్టుంటాయి చూసుకుంటారు. అంతా చాలా రిస్క్ ఉంటుంది. జాగ్రత్త వెళ్ళాలి. ఇది ఒక వరల్డ్ ట్రెక్కింగ్ దగ్గర ఉంటుంది. ఇక్కడ చూడండి ఇంత కొంచెం జారిపడ్డా కానీ అటు పడిపోతాం. ఇక్కడ లోయ ఉంటుంది. ఇక్కడ మెల్ల జాగ్రత్త చూడండి గాయస్ ఎలా ఉందో. ఇక్కడ చాలా రిస్క్ కానీ మనం దగ్గరికి వెళ్తాం. పాము దగ్గరికి వెళ్తాం. అదంతా చూడండి ఎంత బాగుందో వ్యూ. కానీ ఇక్కడ జారి పడితే కథం ముక్క దొరకదు. కింద జారి పడితే ముక్క దొరకదు. వెళ్ళాలండి. రియలిస్టిక్గా ఎంత పాము ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇక్కడ అంతా చూడండి ఎంత బాగుందో. చూడండి చాలా అంటే చాలా వినసొంపుగా చాలా మంచిగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. పాము అయితే మస్తు ఉంది. ఇక్కడ ఫోటో అయితే ఇక్కడ ఈ రాయి మీద నుంచి ఉంటే ఫోటో అయితే చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం పాము లోపలికి వెళ్తాబోతున్నాం. పాము లోపలికి వెళ్ళడానికి టికెట్ 5 రూపీస్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. పాము స్కిన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇక్కడ లోపల చూడండి పాము ఎంత సైజులో ఉంటుందో అంత సైజులో ఉంటుంది. ఎంత చూడండి ఇక్కడ ఇక్కడ చూడొచ్చు భక్త ప్రహ్లాదుని వాళ్ళ నాన్నగారు బెదిరించినట్టు. ఇక్కడ భక్త ప్రహ్లాదుడు ఇక్కడ శిక్షణ పొందుతున్నట్టు. ఇక్కడ చూడండి నరసింహస్వామి పురాతన స్టోరీ రాజుల కాలం ఎలా జరిగిందో ఇదంతా ఉంటుంది. చూసేద్దాం.
ఇప్పుడు నాంపల్లి గుట్టపై నుంచి చూస్తే ఇలాగ అనిపిస్తుంది. ఇక్కడ చాలా అంటే చాలా చాలా అంటే చాలా కూల్ వెదర్. ఇక్కడ చూడండి అదంతా కరీంనగర్ డ్యాము. ఇక్కడ షూటింగ్ కూడా జరుగుతాయి, సాంగ్ షూట్ కూడా జరిగింది. ఎర్ర ఎర్ర కండుగా పెట్టి అనే సాంగ్ ఫేమస్ అయింది నాగదుర్గ వాళ్ళది. ఇక్కడనే తీశారు సాంగ్. ఇక్కడ పక్కనే ఇప్పుడు నాంపల్లి నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది పైన. ఫ్లైట్ ట్రెక్కింగ్ ఇక్కడ అక్షయ భక్తులకు ఇక్కడ అనుసంధానంగా ఉండాలని ఇక్కడ ఫ్లైట్ అరేంజ్ చేశారు. నాంపల్లి భక్తులకు శుభవార్త, ఇక్కడ ఫ్లైట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఫ్లైట్ అయితే ఇంకొంచెం ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ యాడ్ చేసి ఇక్కడ ఫ్లైట్ వ్యూ కోసం పెడతా ఉంటారు. భక్తులకు చాలా అనుసంధానంగా చూడడానికి చాలా కొత్తగా ఉంటుంది. ఇక్కడ నాంపల్లి గుట్ట పైన నరసింహస్వామి వారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడే కిందే ఇక్కడ మన ఫ్లైట్ అయితే రెడీ ఉంది. దీని సామాన్లు అయితే వచ్చేసినాయి. ఆ సామాన్లు అయితే చూసేద్దాం. ఫ్లైట్ అయితే చూడండి ఎంత బాగుంది. ఇదంతా బెంగళూరు నుంచి తెచ్చారంట. ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ ఐటమ్స్ ఒక ఫిడ్ చేయాలంటే చాలా అంటే చాలా టైం పడుతుంది. దాదాపు ఇంకొక 2 నెలల పాటు ఇదంతా అరేంజ్ అయిపోతుంది అనుకుంటా. ఇక్కడ మొత్తం చూడవచ్చు ఫ్లైట్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇన్ని ఇక్కడ రెడీ ఉన్నాయి. ఇక్కడ ఫ్లైట్ రెక్కలు ఇది ఇక్కడ టైర్ వచ్చేసి ఇక్కడ చూడండి చాలా చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా టైర్. ఇవన్నీ ఫ్లైట్కి సంబంధించిన ఐటమ్స్. ఇది అంతా బెంగళూరు నుంచి తెచ్చారంట. బెంగళూరు ఇది చూడవచ్చు. ఇవన్నీ ఫ్లైట్కి సంబంధించినవి. టూరిస్ట్ కోసం అంటే వచ్చే వాళ్ళకు వినసొంపుగా కనిపించాలని చెప్పేసి ఇది అరేంజ్ చేశారు. ఇక్కడ చూడండి ఇది అంతా నాంపల్లి కింద గ్రామం. ఇక్కడ చాలా అంటే చాలా మంచి షూటింగ్ చేసుకోవచ్చు. ఆ పక్కన ఉంది అది వేములవాడ. మనం ఇప్పుడు ఆట వెళ్ళిపోతున్నాం. నాంపల్లిగుట్ట ఇటు సైడ్ ఊళ్ళోకి వేములవాడకి వెళ్ళేటప్పుడు ఇక్కడ గుడి ఉంటుంది. ఈ గుడి దగ్గరనే మంచి చెరువు ఉంటుంది. ఇక్కడ ఇదంతా షూటింగ్ స్పాట్. చాలా అంటే చాలా పెద్ద పెద్ద షూటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చెరువు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అంతా ఈ చూడండి బ్రిడ్జ్ చాలా అంటే చాలా బాగా కొత్తగా కట్టారు. అది ఇంకా పక్కబండి వర్షం వల్ల అయిపోతుంది. ఇప్పటికి ఇది థర్డ్ టైం కావచ్చు కడుతున్నారు. ఇప్పుడైనా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఆదియోగి చూడండి చాలా చాలా నీట్గా చాలా చాలా కలర్ఫుల్గా ప్రశాంతంగా ఉన్న శివుడిని చూడొచ్చు. ఇక్కడ మనం లోపలికి వెళ్దామంటే పార్క్ అయితే లాక్ చేశారు. పార్క్ అయితే లోపలికి వెళ్ళరాదు. ఎంత పార్క్ ఒక పక్కబండి చెరువు ఉంటుంది. ఇది మనకు దురదృష్టవశాత్తు ఇంకా ఓపెన్ కాలేదు. ఇంకా లోపలికి వెళ్ళనిస్తలేరు. ఒకవేళ మనం తర్వాత టైం తీసుకొని మరి లోపలికి వెళ్దాం. మన ఆదియోగి అయితే చూడొచ్చు. ఇక్కడ ఇంకా ఓపెన్ కాలేదు పార్క్. మనం ఓపెన్ అయినాక మనం వెళ్దాం. ఇక్కడ మనకు దురదృష్టవశాత్తు ఇంకా పార్క్ అయితే ఓపెన్ కాలేదు. దాదాపు ఇంకో నెల రోజులు అయితే ఓపెన్ అవుతుంది కావచ్చు. మనం లోపలికి వెళ్తాం. ఇక్కడ డెవలప్ అయితే జరుగుతూ ఉన్నది. ఇక్కడ చూడండి ఆదియోగి ఎంత బాగుందో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకనే చేస్తాను. కడుగు 100 అడుగులతో సమానం సార్. తవ్వి చూడండి.